ఒక సృష్టికర్త. మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ సృష్టించే ఓ తేలికైన ప్రక్రియ ఉంది. గొప్ప గొప్ప బోధకులు, అవతార పురుషులు తమ అద్భుత కృషితో అసంఖ్యాకమైన రూపాల్లో ఈ సృజనాత్మక ప్రక్రియలో పాలుపంచుకున్నారు. కొందరు మహాబోధకులు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో విశదీకరించడానికి కథలు సృష్టించారు. ఆ కథల్లో ఉన్న విజ్ఞానం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ పురాణ గ్రంథాలయ్యాయి. కథల్లోని సారమే జీవిత సత్యమనే అంశం ఇప్పుడున్న వారిలో చాలా మందికి తెలియదు. మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి ఆలోచించండి. అల్లావుద్దీన్ దీపం తీసుకుని పైనున్న ధూళిని తడుస్తాడు. వెంటనే భూతం పెద్దగా చప్పుడు చేస్తూ బయటకు వస్తుంది. భూతం ఎప్పుడు అంటూ ఉంటుంది, మీ కోరికే నాకు ఆజ్ఞ. ఇప్పుడు కథ ఎలా నడుస్తుందంటే, ఉన్న కోరికలు 3, కానీ కథలోని మూలాల్లోకి వెళ్తే ఆ కోరికలనే వాటికి అసలు హద్దు అనేదే ఉండదు. ఇప్పుడు ఆ సంగతే ఆలోచించండి. మీరా ఉపమానాన్ని తీసుకుని జీవితానికి అన్వయించి చూడండి. అల్లావుద్దీన్ ఎప్పుడు తనకు ఏది కావాలో అదే అడుగుతాడని గుర్తుంచుకోండి. మన ముందున్న ఈ ప్రపంచమే భూతం. దీన్ని సంప్రదాయాలు మీ పవిత్ర సంరక్షక దేవత అని, మీ పరమాత్మ అని రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నారు. దాని మీద మీరెలాంటి ముద్రైనా వేయవచ్చు. అయితే మీకు ఉత్తమమైనదిగా ఉపయోగపడే దాన్ని ఎంపిక చేసుకోండి. ప్రతి సంప్రదాయము మనకు చెప్పేది ఏమిటంటే, మనకంటే ఉత్తమమైనది ఏదో ఉందనే. ఈ భూతం ఎప్పుడూ ఒకటి చెబుతుంది, మీ కోరికే నాకు ఆజ్ఞ. ఈ అద్భుత కథ మీకు విశదీకరించేది ఏమిటంటే, మీ సంపూర్ణ జీవితం, అందులోని ప్రతి అంశము మీరు సృష్టించేదే. భూతం అనేది మీ ఆజ్ఞకు కేవలం సమాధానం ఇవ్వడమే. భూతం అనేది ఆకర్షణ సిద్ధాంతం. అది ఎప్పుడూ మీ ముందుంటుంది. మీరు ఆలోచించేది, మాట్లాడేది, చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది. మీరు ఆలోచించే ప్రతి అంశాన్ని మీరు కోరుకుంటున్నారని అది అనుకుంటుంది. అలాగే మీరు మాట్లాడే ప్రతి అంశం మీరు కావాలని కోరుకుంటున్నారని అనుకుంటుంది. మీరు కార్యరూపంలోకి తీసుకుని వచ్చిన ప్రతి దానిని మీరు కావాలని అనుకుంటున్నారని అనుకుంటుంది. మీరు ఈ విశ్వానికి యజమాని. మీకు సేవ చేయడానికి భూతం సిద్ధంగా ఉంది. మీ ఆజ్ఞలను భూతం ఎప్పుడూ ప్రశ్నించదు. మీరు అలా ఆలోచించండి చాలు. భూతం మీ కోరిక తీర్చడానికి ప్రజలు, పరిస్థితులు, సందర్భాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ దట్ ఈస్ ద సీక్రెట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.